హంతకులే సంతాప సభ పెట్టినట్లుంది. మిమ్మల్ని ఎవరు నమ్మరు. సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారంట. పొన్నం అసలు ఈ మధ్య అసలు ఆగడం లేదండి. అంటే మంచి యాక్టివ్ అయిపోయారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు గవర్నమెంట్‌లోకి వచ్చినాక మినిస్టర్ అయినాక అసలు పొన్నం ప్రభాకర్ గారు అయితే బాగా ఫైర్ మీద ఉన్నారు. ఫైర్ 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 ద ఫైర్ అన్నట్టున్నది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఒకటంటే నేను 10 అంటా అని ఇట్లా పొన్నం అయితే మంచి కౌంటర్‌లు అయితే ఇస్తున్నాడు. ఇక్కడ హంతకులే సంతాప సభ పెట్టినట్లుంది అని అసలు ఎవరు నమ్మరు మిమ్మల్ని అని అన్నారంట. అసలు ఎందుకు అన్నారో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు హంతకులే సంతాప సభ పెట్టినట్లుందని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేసిరు. సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ సర్పంచ్లది అనేది అయితే చాలా రోజుల నుంచి అంటే బీఆర్ఎస్ పాలనలో సర్పంచ్లు చాలా ఇబ్బందులు పడ్డ మాట అయితే వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అంటే బీఆర్ఎస్ సపోర్టుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంగీకరించేటువంటి నిజము. అక్కడ సర్పంచ్లకు చాలా వరకు బిల్లులు రాలేదు, వాళ్ళు పనులు చేశారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కొక్కరు అంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో కూడా లక్షలకు లక్షలు తీసుకొచ్చి వాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ ఒక పార్క్ డెవలప్ చేయాలని చెప్పిరు. సరే అక్కడ ఫండ్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది, చేసిరు. అట్లే శ్మశాన వాటికలు కట్టారు, దానికి ఫండ్స్ కరెక్ట్ రిలీజ్ కాలేదు. రైతు వేదికలు అన్నారు. ఇట్లా చాలా మా ప్రోగ్రామ్స్ అయితే చేశారు కానీ బిల్లులు అయితే పెట్టలేదు. ఆ బిల్లులు ట్రాక్టర్లు అన్నారు, ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ అన్నారు, ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టారు, దానికి బిల్లులు ఇవ్వలేదు. ఇట్లా చాలామంది కొన్నిసార్లు మనం చూసినాం ట్రాక్టర్లు కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా కొన్ని గ్రామ పంచాయతీల్లో కనిపించింది. సరే ఏదైనప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అస్సలు మన సర్పంచ్లకు అసలు ఫండ్స్ రిలీజ్ చేయనటువంటి మాట మాత్రం ఇది వాస్తవమే. సరే కేటీఆర్ అంటే ఇక్కడ కేటీఆర్తో వచ్చిన సమస్యనే అదండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా అన్నిటికీ ఇప్పుడు అయితే అన్నీ రిటర్న్ అవుతాయి. ఒక 6 నెలలు ఆగాలి. 6 నెలలు ఆగిన తర్వాత గవర్నమెంట్ని ఎవరైనా విమర్శించినా కానీ నమ్ముతారు. కానీ ఇమ్మీడియట్గా మొత్తం కారణం మీరే అంటే మన 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కాబట్టి మీకు రివర్స్ అవుతుంది సార్. కేటీఆర్ సార్ మీకు ఎవరు చెప్తున్నారో కానీ అంటే మీకు తెలియదని కానీ కొంచెం ఓపిక పట్టండి. అంటే ప్రభుత్వాన్ని విమర్శించండి కానీ మీకు పాజిటివ్ అయ్యే దగ్గర విమర్శించండి. ఇట్లా అనవసరంగా చిన్న చిన్న ఇష్యూలకు కూడా అంటే మీ తప్పున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ మీద ఎన్నికపోతే మీకే రివర్స్ అవుతుంది. ఇక్కడ పొన్నం ప్రభాకర్ అందుకే గట్టి కౌంటరే ఇచ్చిండ్రు. ఇక్కడ సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై మీరా మాట్లాడేది అసలు సంతాపలో అంతకులే సంతాప సభ పెట్టినట్లుంది. అసలు అసలు పెండింగ్ బిల్లుల మీద మీకు మాట్లాడే అర్హత లేదు, మీ వల్లనే మొత్తం పెండింగ్ బిల్లులు అన్నీ ఆగిపోయినాయి అని ఇక్కడ పొన్నం ప్రభాకర్ అన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఆత్మీయ సమ్మేళనాల పేరుతో రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరు అంటే సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పుడు పెట్టాల్సింది. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి వాళ్ళకు కావాల్సిన ఫండ్స్ రిలీజ్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పొన్నం అయితే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో అది నిజం కూడా మనం అంటే విమర్శించాలని కాదు, అది నిజం. అది నిజాలను మనం నిజంలాగానే మాట్లాడుకోవాలి. అక్కడ సర్పంచులు గోసపడ్డ మాట వాస్తవం, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డటువంటి మాట వాస్తవం. ఇప్పటికి కూడా చాలా అంటే వాళ్ళ గడువు కూడా అంటే ఇంకొక 15 రోజుల్లో వాళ్ళది అంటే ఈ నెల 31 తోటి వాళ్ళ గడువు కూడా ముయ్యబోతుంది. సర్పంచులు మాజీలు అయిపోతారు. సరే ఇప్పుడు ఎలక్షన్లు కూడా అయ్యే పరిస్థితి లేదు. ప్రత్యేక అధికారుల పాలన జరగబోతుంది. సరే వాళ్ళు గడువు పెంచాలని కోరుతున్నారు కానీ అందులో మరి చట్టం ప్రకారం వాళ్ళు వీలవుతుందా కాదా ప్రజెంట్ అయితే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.